చెప్పండి రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయంట, రాజకీయాలు పెరిగిపోయినాయంట, నిజమేనంటారా? గొడవలు జరిగిపోతున్నాయా, అల్లర్లు జరిగిపోతున్నాయా, మానభంగాలు జరిగిపోతున్నాయా? మరి పవన్ కళ్యాణ్ అడ్డమైన కోతలు కూసి అడ్డమైన పనులు చేసి బందర్లో పవన్ కళ్యాణ్ కుర్రోళ్ళని జనసేన వాళ్ళు కొట్టించి పేరు నాని గారు అబ్బాయి వాళ్ళ తాత పేరుని కృష్ణమూర్తి అది చేశాడు కదా. అప్పుడు ఆ కొల్లు రవీంద్ర తాలూకా ఎవరో మేకప్పారావుని ఎవరో దావదొబ్బి ఆ కొల్లు రవీంద్ర మీద వేశాడు కేసు. బందర విషయం ఇది. ఏంటి బాబు, ఆడపిల్లల అల్లరిలో మర్డర్లో మానభంగాల రెండో బిట్టు ఆ దువ్వాడు సీన్ కూడా ఇవిడు టెక్కలి చూసారా? అది మీరు ఆడి భార్య ఆడి సొంత ఇద్దరు కూతుర్లు వెళ్ళి కారులో కూర్చొని నానా ఇంటికి రా నాన్న అంటే ఆ అమ్మాయి ఎవరో మరి అతను ఫ్రెండో బొండో మేము కమ్యూనిస్టులు బాబు ఆడపిల్లలు సెత్తం కాబట్టి అలా రోతగా చెప్పలేను. నువ్వు ఇంట్లోంచి బయటికి రాకుండా నీ చివరికి నీ అసలు భార్య నీ కూతురులే నేను చంపడా కూర్చున్నారని నువ్వు కేసు పెడితే నీ బతుకు చెడ సావచ్చు కంటారు అక్కడ. ఆ టెక్కల చుట్టుపక్కల పల్లెటూరులు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. అసలు కమ్యూనిస్ట్ పుట్టింది శ్రీకాకుళం జిల్లా నెంబర్ 1 జిల్లాలో నువ్వు రోత పనులు చేసి పవన్ కళ్యాణ్ని ఏమన్నావురా? నువ్వు రింగులోకి రారా, ఏట్రా బాబు, నువ్వు ఏడు చూసుకుందావు, రింగులోకి రారా. నేను తూర్పు ఉత్తరాంధ్ర భాషను విమర్శిస్తాం కాదు, ఇది ఎగతాళి చేయటం కాదు. వాళ్ళ మాటలు గొప్పవి, వాళ్ళు ఇంతగా మాట్లాడతారు, చాలా మంచి వాళ్ళు. కమ్యూనిస్టుల నెంబర్ 1 జిల్లా అది. అలాంటి జిల్లాలో నువ్వు పుట్టి నువ్వు పవన్ కళ్యాణ్ ఏమన్నా రింగులోకి రారా, ముగ్గురు పిల్లలు మొగుడు కదరా నువ్వు. ఇలాగ చూసుకుందావు, చెప్పు తీసి టీవీలో చూపించావు. అరే నీ సెకండ్ రాముడు అనుకున్నారు నేను ఆ చుట్టుపక్కల. నీ భాగవతం నిన్న సాయంత్రం తెలిసిందిరా యదవ. బెంజీ సర్కిల్ రింగులోకి రారా, పవన్ కళ్యాణ్ బ్యాచ్ చూస్తారు నీ సంగతి. నీ కళ్ళు నువ్వు పాడుకొని ఇసుక కళ్ళే కంటరా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు అల్లర్ల గొడవలు ఎక్కువైపోయినాయా? చంద్రబాబు పరిపాలన చేసుకుని శుభ్రంగా ప్రజల్ని ఎలా లాక్కురావాలని నువ్వు చేసేసిన ఖజానా ఖాళీ ఎలా పూర్చాలని, ఆ ఫ్లైఓవర్లు ఎలా కట్టాలి, రోడ్లు ఎలా వేయాలి, ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి, బస్సులు ఓపెన్ అవుతున్నాయి, ఫ్రీ పాస్ ఆడపిల్లలకి ఎక్కటానికి. తర్వాత రాష్ట్రం మొత్తం ఈ అప్పుల్లోంచి నేను ఎలా లాక్కురావాలని ఆయన నానా బాధలు పడి తిప్పలు పడి ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని పట్టుకుని ఇక్కడ తిప్పలు పడి అన్నీ తెస్తంటే నీకు నొప్పిగా ఉందా? చూడలేక బాబు, నువ్వు పెట్టలేకపోయావు, నువ్వు చేయలేకపోయావు. ఏదో నీ వర్గీయులు 10 మందికి ఇచ్చుకున్నావు, డబ్బా కొట్టించుకున్నావు నీ చేత. ఆ డబ్బాలో పడిపోయి ఆ డబ్బా మొదకే ఆ జొన్న చేలు మొక్కజొన్న చేలు కాకులు పారిపోయినట్టు పారిపోయారు. ఇప్పుడు సతికిలు పడిపోయావు. అయ్యా నీ తల్లి సపోర్ట్ లేదు, నీ చెల్లి సపోర్ట్ లేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు మార్చుకోవయ్యా. ఇకనైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకుని భోజనం చేసేటప్పుడు ఆ నాలుగు గీసుకుని పవిత్రమైన భోజనం తినవయ్యా. దీనికి ఉదాహరణ ఎన్టీఆర్ గారి కళ్ళల్లో ఎంత శాంతతం కాపాడుతుందో తెలుసా? ప్రజల మీద కానీ సినిమాల్లో కానీ ఆయన్ని ఒక్కసారి గమనించండి. పాత సినిమాలో ఆ ప్రజల మీద ముఖ్యమంత్రి అయినాక గమనించండి. ఎప్పుడు కూడా పాపం నలుగురు పెడితే మన పుణ్యం అనే సూపులు ఆడలేయి, నలుగురు చేస్తే మన బిడ్డల పుణ్యం అనే సూపులు ఆడలేయి. అందుకని అంత సంపద కన్నా కూడా ఎవరికి లోటు లేకుండా చేసుకుని చనిపోయాడు ఆయన హార్ట్ అటాక్తో. అలాంటి ముఖ్యమంత్రికి ఫ్యామిలీని రోడ్డు ఎక్కించావు, అలాంటి వాళ్ళు బిడ్డలను రోడ్డు మీదకి లాగావు. నీ వెనకాల డబ్బా కొట్టే నీ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం వాళ్ళతో నువ్వు అల్లర్లు చేపించావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఇంకన్నా మారవయ్యా బాబు. నీ దుంపదేక నీకు 980 మంది సెక్యూరిటీ ఎందుకయ్యా బాబు? రాష్ట్రపతికే లేదు, ప్రధానికి లేదు, ఏం చేసుకుంటావు? అసలు నిన్నెవడు చంపేది? నీకు ఎందుకు భయం? ఇతన్ని ఎవరు అంటుకుంటారండి? ఇప్పుడు ఒక మాట చెబుతా, దీనికి ఉదాహరణ. రామారావు గారు హైదరాబాద్లో ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నడుస్తుంటే ఆ పంచికొట్టు, ఆయన నడక, ఆయన హోదా చూసారా సీఎంగా? మళ్ళీ వీళ్ళ నాన్నగారు చూసారా? మళ్ళీ చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్లోంచి వెళ్తాండి ఎంత చక్కగా వెళ్తాడు చూసారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సుంచు మొఖం సుంచుకోళ్ళు వేసుకుని ఎట్ట వెళ్తాడు చూసారా? తేడాలు అక్కడే ఉంటాయండి మానవులకి. ఒకప్పుడు కాపురం చేసే కాళ్ళగోడి గారు తెలుతి అని పెద్దలు అనేవాళ్ళు, అది నిజం. ఇప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక అలజడ లేపి అల్లర్లు చేసి ఎవరో ఒకళ్ళు కొట్టించి కిరాయి మటలు బొరాయి మటలు చేపించి అపాస్పాలు చేస్తే చంద్రబాబు మీద బురదేద్దామని కూర్చున్నారు. చిచ్చి, అది జరగదో, నమ్మరో. నిన్ను ప్రజలు నమ్మకే పంపించేశారో జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు నువ్వు చంద్రబాబు గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి, మడ్రల మానభంగాల గురించి నువ్వు ఎత్తమాక. నీ అయంలో ఎన్ని జరిగినాయి
ఆ రేపల్ల దగ్గర ఎక్కడో బాపట్ల దగ్గర ఒక ఆడపిల్లని ఎవరు బాబో మక్కనే హనుమాన్ అన్నందుకు కానీ పెట్రోల్ బస్సులు ఇచ్చారు. నువ్వు అప్పుడెళ్ళి ఆ పిల్లని పలకరించి 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఆ కుర్రోడు సాగుకి ఏదైనా సానుభూతి చూపించావా? లేదు. ఆడెవడో మాస్కోలు అడిగితే పాపం ఆ డాక్టర్ గారిని గుండు కొట్టించి ఆడికాడు చచ్చాడు చేసావు, నువ్వు చంపావు, ఆడి మీద అట్టా బురదేసావు. ఇంకెవరో మా పొలాల్లోకి దొబ్బారు, ఇక్కడ తోటలో మామిడికాయ కోసావు అంటే జగ్గంపేట దగ్గర గోదావరి జిల్లా రాజమండ్రి దాటాక గుండ్లు కొట్టించేశారు తోటలో పెట్టి అర్జునులు గిరిజులు కుర్రోళ్ళకి. అప్పుడు లేదు. నందిగామ కంచెం చెర్ల దగ్గర ఎవడో నోట్ పోసారు మీ సామాజిక వరకు వాళ్ళే. మాకేం కులాలు ఎత్తారంటే మా సుందరయ్య గారు అంటే వచ్చి చచ్చిపోతున్నాడు. లేకపోతే అది ఎత్తలేక కాదు, మాకేం భయం లేదు, ఈయన భయం కూడా లేదు. సంపిద్దామనుకుంటా నేను రెడీగానే ఉన్నా. ఎక్కి నిరంజన్ మరి ఆయన అప్పట్లో బొచ్చుకోడు బేకలేరు అన్నాడు. ఎందుకు అంతమంది సెక్యూరిటీ అంటారు? ఎవరు 1 2 కలిసి వస్తున్నాయి కిందకే. ఎందుకంటారా? నీ తప్పులన్నీ గూడు కట్టుకుని కూర్చుంది, కోడిగుడ్డు పగిలిద్ది. 13 జిల్లాల ప్రజలు 13 రకాలుగా నీకు దింపాలని దింపడం కాదు, నువ్వు చేసిన అరాచకాలకే, నువ్వు చేసిన పాపాలకే, నువ్వు చేసిన తప్పుడు పనులకి, నువ్వు చేసిన మడ్రలకే, నువ్వు చేయించిన మానభంగాలకే సపోర్టింగ్ ఇవ్వకపోగా నా మనుషులు అని చెప్పి అనంతబాబు కూడా వెనకాలేసి తిరిగావు. ఆడెవడో డ్రైవర్ సత్యంబాబు బొచ్చంబాబుని చంపి ఇంటికి పంపిస్తే నాయన ఎన్నని చెప్పు, 10 అయితే చెబుతాం, ఒక 20 అయితే చెబుతాం, 30 అయితే చెబుతాం. 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని 500 పని చేయించావేమో అని అనుకుంటున్నా. కనుక ఇప్పుడు నువ్వు రాష్ట్రం శుభ్రంగా పరిపాలించుకుంటున్నారు. ఇక భవిష్యత్తులో నేను గుర్తింపు కూడా ఉండను, నా బొమ్మ వాల్ పోస్ట్ మీద కూడా ఎక్కడ ఎయిరనే ఉద్దేశంతో మాట్లాడతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజల్లో పనికిరాడు, పులివెందల ఎమ్మెల్యేగానే ఉంటాడు ఈ 5 ఏళ్ళు. తర్వాత నమస్కారం, అది కూడా శర్మిలాను ఇంకా అక్కడ ఎవరో ఉన్నారు, ఎక్కనెవరు ఆ దువ్వాడు ఆడిది చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో బోర్డు స్టోరీ ఉంది ఆడిది. ఆడి కేసులు ఇన్నే అన్నా, ఆడు అక్కడ బొట్టెట్టుకుని అల్లూరి సీతారామరాజులాగా కాపాడుతూ నిజమేనేమోనని నేను కూడా కొంచెం ఆలోచన పడ్డా. ఎవడో పుట్టాడు ఇక్కడ గట్టోడని. ఇదనమాట చెప్పే శేరంగ నిధులు దూరే దొమ్మడ గురుతులు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ చంపేస్తా అని చెప్పి ప్రొపగండా చేయడం ఎంత మాత్రం సమంటారు? చిచ్చి ఇతను చంద్రబాబు ఎందుకు చంపేస్తాడు పిచ్చి మాటలు. మొన్నేమో పవన్ కళ్యాణ్ చంపేస్తారు, నక్సలైట్లు అని అలర్ చేశారు. ఎందుకు చంపుతారు నక్సలైట్లు? వాళ్ళకేం పని పాట లేదు పవన్ కళ్యాణ్ చంపుతాకి. మనం అనుకుందాం, మన ఇద్దరం అనుకుందాం, మీడియా పరంగా జనం తర్వాత చూస్తారు. నక్సలైట్లు అంటే అంత పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారంటే వీళ్ళకలాగా. ఎవడెవరిని చంపితే పొద్దుకు మళ్ళీ మందు వేయిస్తారో పొలం వేయిస్తారని బారు సభలో కూర్చుని తాగి రేత్రి ఆయన చంపుతాం ఈయన చంపుతాను బెదరెత్తకి వాళ్ళకు ఒక పందం ఉడతాయి, వాళ్ళకు ఒక ఉద్యమం ఉడతాయి. వాళ్ళు చంపితే ఎప్పుడు చంపుతారో వాళ్ళకి నీళ్ళు వచ్చినప్పుడు చంపుతారు. నువ్వేమో అడవులు కాపాడుతానని ప్రమాణం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి అడవులు కాపాడుకుంటే వాళ్ళకి ఇంకా మంచిది. వాళ్ళకి ఉండేదే అడవుల్లో కదా. నీ అడవులు నరికిచ్చేస్తే మాకు ఎక్కడ దారి లేదని చెప్పి గమ్ముకుని రివర్స్ అవ్వచ్చు ఈయన మీద. అలాంటిది కానప్పుడు నీకు ఎందుకు? అది ఒకటి అల్లరి తప్పు. నువ్వు ఢిల్లీ వెళ్ళి మీటింగ్ పెట్టావు జంతర్ మంత్రి, ఏముంది నీ మీటింగ్కి? 10 మంది కూడా చూడాల. 1,34,00,000 పెట్టి ఎలికలు పట్టించని చెప్తున్నాడు. 2 కోట్లు ఇచ్చారు, బూత్ చూపించాడంట. ఆ ప్యాలెస్ అంత ఖర్చు అసలు వస్తుంది అంటారా? ఎందుకు? పని లేక. మీ డబ్బులు అయితే రాదు, మరి మా డబ్బులు మీ డబ్బులు ఆ జనం డబ్బులు లాక్కు డబ్బు చేయించుకున్నప్పుడు ఆ బూజు దుడిపించిన దానికి 1 కోటి రూపాయలు రాస్తాడు, చీపుర్లు కొనడానికి 1 కోటి రూపాయలు రాస్తాడు. 980 మంది గన్మేల్కి జీతాలు ఇచ్చింది సంవత్సరానికి 100 కోట్లు రాస్తాడు. నీ డబ్బు కాదుగా, కేంద్రం నుంచి వచ్చి పడుతుందిగా. ఏదో ఒక అవ్వ అమ్మ ఏదో పెన్షను గావడి ఈ ఒడి బాబు ఏంటి అమ్మ ఒడి అయ్యి పుట్టి ఇవన్నీ నువ్వు ఎట్టా దొబ్బాలో దొబ్బేశావు. ఖజానా ఖాళీ చేసేసావు. ఉత్త జేబుతో చంద్రబాబు వెళ్ళాడు పాపం. ఏదో తిప్పలు పడి విదేశాల్లో పెట్టుబడులు తెచ్చో ఎక్కడోసారి అప్పులు తెచ్చో మళ్ళీ అన్నీ సవ్యంగా చేయాలంటే దగ్గర 1 సంవత్సరం ఈ సన్నాసులు నోరెత్తొద్దని చెప్పండి. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే ఎత్తకూడదని చెప్పండి. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఓపెన్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశాడు. దానిలో భాగంగా ఆ ఉద్యమ నేతలు కొంతమంది ఆయన పేరు పెద్దదిగా ఉంది, మా నాయకుడి పేరు చిన్నగా ఉందని చెప్పి వాళ్ళని తొలగించారు. దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కావాలని చేశారు అంటారు. అది ఆ విగ్రహం ఓపెన్ రోజునే అనేసారు వాళ్ళు. ఎవరో ఆ వర్గీయులు. ఎవరాళ్ళు? భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వర్గీయులు, ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడికి అభిమానులు. వాళ్ళు ఆ రోజే అని వెళ్ళారు. ఏమని?
జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంతెందుకు, మా అంబేద్కర్ పేరు ఇంతేంటి, నువ్వు బొమ్మ కట్టిన దాని మీద బిల్లు ఎంత దొబ్బావు అని వాళ్ళు ఆ రోజు బెజవాడంతా చెప్పేసి అల్లరి చేసి టీవీల్లో నీ బొట్టుకోళ్ళ ఫోన్లో నా బొట్టుకోళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడి వెళ్ళిపోయారు. మీకు ఇంకోటి చెప్పిన చంద్రకాంత్ గారు, ఏం ఛానల్ అది, ఆయన ఛానల్ బాబు సాక్షి టీవీలో గెడ్డవైన బోరైన ఉండేవాడండి, చూడలేక చచ్చిపోయేవాడిని. పిన్నెల రామకృష్ణారెడ్డి గారంట ఏం పగలగొట్టలేదంట, ఆ పక్కన ఎవడో ఉన్నాడంట, అదంట ఇదంట అని అసలు అంత నగ్న అబద్ధాలు. బట్టలు తీసి క్లియర్గా కాపాడే మనిషిని అయ్యో నిండుగా గోతాలు కప్పుకుంటే బట్టలు అంటారేంటని చెప్పేవాడు. ఆ మనిషి ఉన్నాడా ఈ మధ్యన? టీవీ ఛానల్ రావట్లేదు కదా, ఎక్కడున్నాడో తెలియదు. ఎందుకని చంద్రబాబు ఊరుకున్నాడో తెలియదు, ఎందుకని పవన్ కళ్యాణ్ ఊరుకున్నాడో తెలియదు, ఎందుకని హైకోర్టు సుప్రీంకోర్టు కింద కోర్టులు ఊరుకున్నాయో తెలియదు. మరి ఆయన మీద ఎవరో కేసీఆర్ బాబు అంత అబద్ధాలు ఆడేసేవాడు, మేము చూడలేక తెచ్చేవాడు ఆ టీవీ. ఇప్పుడు మూసేసినట్టున్నారే. నీ సాక్షి పేపర్కి ఎన్ని కోట్లు రాసుకున్నావు? అసలు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకున్నావు? మేమేమైపోవాలి? ఏ రోజుకి ఆ రోజు 400, 500 కష్టపడి ఎత్తుకెళ్ళి తినేవాళ్ళం మేమేమైపోవాలి? మా డబ్బు దొబ్బుదాకా పుట్టారా మీరందరూ? ఏం చెప్పమానండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నా సూటిగా. మా డబ్బులు పెట్టుకుని మీ ఎలికలు తవ్వించుకుంటాకి, వాటికి బిల్లులు రాస్తాకి, మీకు గన్మెన్లకి, మీ కారులకి, జెడ్ కేటగిరీ గన్మెన్లు, ఇంకేంటండి ఆ కొత్త వెహికల్స్కి ఎన్ని కోట్లు ఎవరు డబ్బు తింటారు సార్? మీ ఆస్తులంతా పురోహిత కాలంలో నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు శుభ్రంగా పరిపాలించుకుని తెలుగుదేశం మీద బురదేస్తావేంటి? అసలు ఏమన్నా ఒక అర్థం ఉందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీకు? అసలు కామ్గా నువ్వు సైలెంట్ అయిపోయి, మీ నాన్నగారు ఫ్రెండేగా చంద్రబాబు గారు, మీ ఫ్యామిలీలో అంత దుర్మార్గం పనులు ఆయన ఏమి తలపెట్టలేదుగా. అంకులో నా తప్పు అయిపోయింది, జెండా ఎత్తేసారని చెప్పి బ్రిటిష్ వాడు తెల్ల జెండా చూసినట్టు అల్లూరు సీతారామరాజుకి తెల్ల జెండా ఎత్తేయచ్చుగా. ఎత్తేస్తే నీ పని అయిపోతుందిగా. నమస్కారం. నువ్వేదన్నా చిరంజీవిలాగా ఏదో పార్టీలో ఈలనామం చేస్తా కూడా అవకాశం లేదుగా నీకు, చేర్చుకోరుగా. కనుక ఈ పని చేయి. మా నాన్న మీరు క్లాస్మేట్స్ అంకులో, పెద్దిరెడ్డి గారు మీరు క్లాస్మేట్స్ అంకులో, నేను తప్పులు చేశాను క్షమాపణ అడిగేసి 2 చెంపలు వేసుకుని ఎన్టీ రామారావు బొమ్మ పాలాభిషేకంతో కడిగి తప్పు అయిపోయిందని క్షమాపణ చేస్తే ఏదన్నా నిన్ను ఒక పక్కకు దోసేసి బతకరా బాబుని వదిలేస్తారేమో. అయినా సిబిసిఐడి కేసులు ఊరుకోదండి. వెళ్ళపోతే కోర్టు ఊరుకుంటుందా? జడ్జీలు పిచ్చోళ్ళు ఏంటి? వాళ్ళు చదివిన చదువులేంటి? పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళ? వాళ్ళ ఉద్యోగాలు ఏంటి? లక్కీలు అక్కడ పెడతామే దాంట్లో